Lord, hallelujah, hallelujah, glory to God. In the name of Jesus Christ of Nazareth, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను, తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మన ప్రభు గొప్పవాడు, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు, మనల్ని ప్రేమించేటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన కృప, ఆయన దయ, ఆయన క్షేమము మన గృహాలలో, మన జీవితాలలో తరతరములు ఉండునుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మా సహోదరులందరూ వినిచిన వారందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నా. గ్రీట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. Each and everyone who are watching this live on Facebook and YouTube and all over the world, around the world, my friends, I bless you all in the name of Jesus Christ of Nazareth. Thanks for watching and spreading the gospel all over the world. Today topic is favor of God, the presence of the Holy Spirit. I'm preaching the series, the favor of God. How God is favor for His people and to this world. So if we are not favor for God, but He is favor for us. మనము దేవునికి అనుకూలంగా ఉన్నా ఉండకపోయినా దేవుడు మనకు అనుకూలంగా ఉండి మన పక్షాన ఉండి మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. అటువంటి దేవుని యొక్క నామాన్ని స్తుతించడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా కొనసాగించడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు. అదే విధంగా అనేకులు ఈ కార్యక్రమాల ద్వారా మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు, అలాగే ఈ ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారు కూడా వారు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు మాకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక మీ అందరూ కూడా మీ ప్రార్థన వినపాలు మాకు పంపించండి. మేము ప్రార్థన పూర్వకంగా మీ కొరకు దేవుని సన్నిధిలో దేవుని వేడుకుంటాం, దేవుని ప్రార్థిస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, సహాయము, సన్నిధి, ప్రసన్నత, కనికరము మీకు తోడుగా ఉండి, ఆయన కృప మీకు తోడుగా ఉండి మిమ్ములను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, ఉద్యోగములను, మీ వ్యాపారాలను, సమస్తమును ఆశీర్వదించాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమిస్తున్నందుకే మీకు వందనాలు, బలపరుస్తున్నందుకే వందనాలు. బలమైన మీ ఆత్మను, శక్తిని, బలమును, ఆరోగ్యమును మాకు అనుగ్రహించి మీ నామ మహిమార్థమై మేము జీవించడానికి కృప చూపిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సహాయము దయచేయండి, కృప దయచేయండి. ప్రేమ, కనికరము, శాంతి, సమాధానం మాకు అనుగ్రహించి మీ నామ మహిమార్థమై జీవించటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాం. పరమ తండ్రి, అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవ, ఇస్సాకును ఆశీర్వదించిన దేవ, యాకోబును ఆశీర్వదించి ఇశ్రాయేలుగా మార్చి గొప్ప ఆశీర్వాదాలు వారికి, వారి కుటుంబానికి అనుగ్రహించి అనేకులను ప్రభువా ఆ యాకోబు సంతానంలో తీసుకొచ్చినందుకే మీకు వందనాలు. అబ్రహాము సంతానంగా ప్రభు మేము పిలువబడుతున్నాం. ఆ ఆశీర్వాదాలన్నీ కూడా ప్రభు మాకు అనుగ్రహించి మీ నామ మహిమార్థమై జీవించుటకు సహాయం చేయమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామములో మిమ్మల్ని స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చక్కగా ఒక ఆరాధన గీతాన్ని ప్రభు నామాన్ని స్తుతించుకుంటూ, ప్రభు నామాన్ని మహిమపరుస్తూ మా కుమారుడు జాషువా వచ్చి ప్రభు నామాన్ని స్తుతిస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Because it's given
హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. గడిచిన వారమంతా దేవుడు యేసయ్య మనల్ని కాపాడి మన పనుల ద్వారా మరి ప్రతి ఉదయం ఆయన స్తుతించడానికి ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. అలాగే ఆయన ప్రేమని రుచి చూడడానికి మరి మన హృదయాల్ని సిద్ధపరచుకొని వాక్యం ద్వారా మన హృదయంలో మరి ఆయన వాక్యాన్ని నింపుకొని మన హృదయాన్ని ఇంకా ఎక్కువగా ఆత్మలో వెలిగించడానికి దేవుడు శక్తినివ్వాలని పాటల ద్వారా ఆయన నామాన్ని స్తుతిద్దాం. మొదటిగా వినరండి నా ప్రియుని విశేషం అనే పాటను పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం.
Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మరోసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున కీర్తన గ్రంథంలో నుంచి 76వ కీర్తన మనం చదువుకుందాం.
76వ కీర్తన. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. అక్కడ విట్టి అగ్ని బాణములను, కేడములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరుగొట్టారు. స్పీకర్ చెప్పాము కొద్ది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ విట్టి అగ్ని బాణములను, కేడములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరుగొట్టెను. దుష్ట మృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్రని ఉన్నారు. పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను. నీవే భయంకరుడవు. నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు? నీవు తీర్చిన తీర్పు ఆకాశముల నుండి వినపడజేసితివి. దేశములో శ్రమనొందిన వారినందరినీ రక్షించుటకై న్యాయ తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు. నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులు చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయన నామమునకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి కీర్తన జాషువా ఆ బాక్స్ దీపం. హల్లెలూయా, బయట చక్కగా వినపడుతున్నది చూడు ఒకసారి. హల్లెలూయా, గ్లోరీ, ప్రైజ్ ది లార్డ్. సౌండ్ బిట్ బయట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి కీర్తనలో ఆ ఫోన్లు తీసేయండి అండి. వాక్యం చదవబడినటువంటి వాక్యము చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను. నీవే భయంకరుడవు. నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు? దేవునికి నరులకు మధ్యవర్తి యేసు ప్రభు వారు ఆ కోపానికి మధ్యలో నిలబడగలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి కోపం వచ్చింది. కోపం ఎందుకు వచ్చిందంటే తెప్పించారు మానవులు తెప్పించిన కోపానికి, ఆగ్రహానికి బలి అయినటువంటి వాడు యేసు ప్రభు వారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మానవుల మీద దేవుని యొక్క కోపము రగిలితే, అనగా దేవుని యొక్క సన్నిధానాన్ని పోగొట్టుకున్నటువంటి మానవునికి దేవుని సన్నిధిలో నివసించేటువంటి ఆ అధికారము లేదు, అవకాశము లేదు. అలా నివసింపజేయడానికి యేసు ప్రభువారు దేవుని యొక్క కోపానికి, ఆగ్రహానికి బలి కావలసి వచ్చింది. అందుకనే దేవుడు ప్రసిద్ధుడు అంటాడు. ఇక్కడ ఆసాపు, దైవజనుడైనటువంటి ఆసాపు, దేవుని సన్నిధిలో యాజకుడిగా ఉన్న ఆసాపు ఈ కీర్తన రచించారు. ఆయన యోధాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. ఆ గొప్ప నామాన్ని కించపరచడానికి భూరాజులు లేచినప్పుడు అడాల్ఫ్ హిట్లర్ అనేటువంటి జర్మనీ దేశస్థుడు దేవుని యొక్క బిడ్డలైనటువంటి యూదులందరినీ సమూలంగా నాశనం చేయాలని అనుకున్నప్పుడు ఆ హిట్లర్ యొక్క గర్వాన్ని అణిచివేసినటువంటి దేవుడు ఆ చాలా కొద్ది సమూహము, కొద్ది మంది, కొద్ది దేశపు ప్రజలు, చాలా వీళ్ళు కొద్ది మంది, వీళ్ళు నన్ను ఏం చేయగలరు, నాకు గొప్ప సైన్య సమూహం ఉన్నది, నేను వీరిని ఏదైనా నేను చేయగలను అనే అహంకారంతో ఆ చిన్న దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సమూలంగా నాశనం చేయాలి అని గొప్ప గొప్ప విజ్ఞానులందరినీ పిలిపించుకొని ఆ దేశాన్ని ఎలా నాశనం చేయాలని చెప్పి ప్లాన్ చేశాడు అటువంటి వాడు.
కానీ ఆ ప్రజలు అంతకంతకు వర్ధిల్లారు. కానీ దాదాపుగా 24,000 మందిని ఒక ట్రైన్లో అరణ్యానికి తీసుకుని వెళ్ళి వాళ్ళని భయంకరమైనటువంటి మరణానికి గురి చేశాడు. అదేవిధంగా గ్యాస్ రూముల్లో పెట్టి ఊపిరి ఆడకుండా కొన్ని వేల మందిని చంపించి వేశాడు. ఎంత దుర్మార్గమైనటువంటి రాజులందరూ కూడా ఆ రోజుల్లో దేవుని ప్రజలకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి పరిస్థితులు గుండా వాళ్ళని ఇరికించి చంపాలని చూశారు, సమూలంగా నాశనం చేయాలని చూశారు. కానీ దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అందుకని అంటాడు, మీ దేవుడైన 11వ చరణం చూస్తే, మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులు చెల్లించు మొక్కుబడి ఆయన చుట్టూన్న వారందరూ భయంకరుడగు ఆయన కానుకలు తెచ్చి అర్పించెదరు. ఈ రోజున ఏదో ఒకటి అనమనివ్వండి, ఇంటర్నెట్ ప్రభావం అనివ్వండి, లేకపోతే రకరకాల పరిస్థితుల గుండా నిజమైనటువంటి దేవుడు ఎవరు అని ప్రజలు తెలుసుకుని ఆయనకు భయపడి ఆయనను సేవిస్తూ ఉన్నారు, ఆయన సన్నిధికి వస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు ఇదివరకు వాస్తవం తెలియదు. యేసుక్రీస్తు ప్రభువు ఏ విధమైనటువంటి బలియాగం చేశాడు, మనుషుల కొరకు తన ప్రాణాన్ని ఎందుకు అర్పించాడన్నటువంటి వాస్తవికత ప్రజలకు ఆ రోజుల్లో తెలియదు. నిజమైనటువంటి దేవుడెవరో తెలియక ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలను పాటిస్తూ ఈ లోకములో ఉన్న వాటి అందరిని కూడా పూజిస్తూ ఒక అజ్ఞాన దశలోకి వెళ్ళిపోయినటువంటి ప్రజలకు ఈ రోజున దేవుడు తన జ్ఞానము ద్వారా, తన యొక్క కృప ద్వారా, తన బిడ్డల ద్వారా, రకరకాల సాధన పరికరాల ద్వారా దేవుని యొక్క నిజ దర్శనాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. అనగా ఆయన ఎవరో, ఆయన ఎందుకు ఈ లోకానికి రావలసి వచ్చిందో, అసలు మనమెవరో, మానవుల స్థితి ఏమిటి అనేది ఆయన మనందరికీ తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఆయన ఈ లోకానికి దిగి వచ్చి తన ప్రాణాన్ని మానవులందరి కొరకు అర్పించి కలువరి శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆఖరి రక్తపు బొట్టు వరకు సర్వ మానవాళి పాప పరిహారార్థమై కార్చి తన ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి దేవుడు ఎక్కడికో వెళ్ళిపోలేదండి. ఆయన శిష్యులతో వాగ్దానం చేస్తూ అంటూ ఉన్నాడు, వేరొక ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మను నేను మీ మధ్యకు పంపిస్తాను. ఆయన మీకు తోడుగా ఉండి మీరు చేయవలసినటువంటి పనులను, మీరు చేయవలసినటువంటి కార్యములను, మీరు జీవించవలసినటువంటి విధానాన్ని మీకు తెలియచేస్తాడు అని చెప్పి దేవుని యొక్క ఆత్మను మనకు తోడుగా ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినమున నేను అదే సబ్జెక్ట్ మాట్లాడదలుచుకున్నాను. Today I am preaching about the presence of the Holy Spirit. The presence of the Holy Spirit with us in all the time, all the ways when Jesus was left this world to sacrifice his life, and he gave his last drop of the blood to the everyone, every generation, every humankind. Hallelujah. Praise the Lord. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. Hallelujah. I read in English first. Now there are varieties of the spiritual gifts, special abilities given by the grace extraordinary. ఇంకొక మాట చదువుతాను, వినండి. చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం చదవండి. మొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9:8. By this the Holy Spirit sign. చదవండి, తెలుగులో చదవండి ఒకసారి. 9:8. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆమేన్. బయలుపరచబడు మార్గము మళ్ళీ ఒకసారి క్లియర్ గా చదవండి. దీన్ని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము
బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఈ ఉపమానముగా ఉన్నది. హల్లెలూయా. గుడారము, శరీరము, దేవుని యొక్క గుడారము. మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళతో పాటు దేవుడు గుడారంలో నివసించేటువంటి వాడు. అక్కడ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉండేది. రెండు విధాలుగా ఉండేవి. కాబట్టి అది ఇంకా బయలుపరచబడలేదని దీన్ని బట్టి తెలియజేయచ్చునండి. పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంది. ఇక్కడ ఇంకొక వాక్యం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:13. ఫర్ బై వన్ హోలీ స్పిరిట్ వేర్ విల్ ఆల్ బాప్టైజ్డ్ ఇన్ ద బాడీ, ద స్పిరిచువల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ యునైటెడ్ టుగెదర్. మన తెలుగులో చదవండి. 12:13. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను 12:13 నేను చెప్పి చదువు. ఆమేన్. ఒక్క ఆత్మను అందరిలో నివసించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ దినాలలో ఆయన కార్యములు జరిగించేవాడు. అంతకుముందు పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా వీళ్ళు నివసించారు. దేవుడు లిటరల్గా శరీరధారిగా మన మధ్యలో ఉన్నాడు. అనగా యేసు క్రీస్తు వారి లోకములో మన మధ్యలో నివసించినప్పుడు దేవుని యొక్క కృప వారికి అర్థం కాలేదు. దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చాడు అనేది గుర్తించలేకపోయారు. ఎందుకంటే ఒకసారి పేతురు యోహానులు తండ్రిని మాకు కనపరచు, తండ్రిని మేము చూడాలంటే యేసు ప్రభువారు అన్నారు, నన్ను చూసిన వాడు ఆయన్ని చూశాడు అని చెప్పి స్పష్టంగా ఆయన తెలియజేస్తారు. ఆయనను చూచిన వాడు అనగా యేసు క్రీస్తు వారిని చూచిన వాడు అనగా దీని అర్థం ఏంటంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ లేనివాడు దేవుడిని ఎరుగడు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ ప్రేమ శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చింది. ఆ ప్రేమను యేసు ప్రభువారు చూపించారు. ఆయన్ని దూషించినటువంటి వారిని ఆయన దూషించలేదు. ఆయన మీద ముఖం మీద ఉమ్మి వేసిన వారిని కూడా ఆయన కనీసం సీరియస్గా కూడా చూడలేదు. ఈ రోజుల్లో మనం ఎవడైనా ఒక మాట అంటేనే 36 సార్లు చూస్తాం ముఖం వెనక. కాబట్టి అటువంటి కంపాషన్, అటువంటి ప్రేమను ఆయన చూపించాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. చదవబడినటువంటి మాటల్లో ఏమన్నదంటే ఆయన ద్వారా, యేసు ప్రభువారి ద్వారా ఈ లోకానికి సమస్తమును రక్షణ, ప్రేమ, సంతోషము, సమాధానము ఇవ్వడానికి ఇమ్మానుయేలుగా అనగా దేవుడే మనకు తోడుగా, ఇదిగో మీకు ఒక కుమారుడు అనుగ్రహించబడి ఆయన ఇమ్మానుయేలు, భాషాంతరం ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడుగా ఉండడానికి, అనగా దేవుడి యొక్క సన్నిధిని పోగొట్టుకున్నటువంటి మనకు దేవుడే తోడుగా ఉండడానికి దిగి వచ్చాడు. ఆ దేవుడు తన ప్రాణాన్ని కలువరి సిలువలో మన కొరకు అర్పించాడు. ఆ అర్పణకు అర్థం ఏమిటంటే నేను మిమ్మల్ని సంపూర్తిగా ప్రేమిస్తూ ఉన్నాను, నాకంటే మిమ్మల్ని ప్రేమించేవాడు ఎవరూ లేరు. ఒక లోక సంబంధమైన ప్రేమలు, ఈ లోక సంబంధమైనటువంటి ఇవన్నీ కూడా రిలేషన్షిప్స్ ఎంతకాలం ఉంటాయంటే సఖ్యతగా ఉన్నంతకాలం, లేక డబ్బు ఉన్నంతకాలం. డబ్బుని ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు. డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టే అనుకుంటున్నారు. కానీ ధనము సమస్తము ధనం ఇది అంటారు సామెత, ధనం ఇదం జగత్ అనే సంథింగ్ అంటారు. కాబట్టి ఈ ధనానికే ఈ జగత్తు మూలం అని అనుకుంటారు. కానీ ప్రేమ ఈ జగానికి మూలం అని చెప్పి ఆలోచన చేసేవాళ్ళు ఈ రోజున చాలామంది లేరు. కాబట్టి ఆలోచన చేయండి. ప్రేమ, దేవుని ప్రేమ వల్లనే సమస్తమును ఈ రోజున జరుగుతూ ఉన్నాయి. దేవుని ప్రేమ కానీ మనకి లేకపోతే ఈ మానవాళి మొత్తం తుడిచిపెట్టుకుని పోయేది. వాళ్ళు నినవే పట్టణస్థులు దేవుని యొక్క ప్రసన్నత లేకుండా వాళ్ళకున్న ధనంతోటి, వాళ్ళకున్నటువంటి సమస్త సౌకర్యాలతోటి విర్రబీగుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని చెప్పకుండా శిక్షించవచ్చు. వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళని దహించి వేసివేయచ్చు.
కానీ వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి వాళ్ళ దగ్గరికి ఒక దూతను పంపించాడు, ఒక ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపించి మీరు చేస్తున్నది తప్పు, మీరు చేస్తున్నటువంటి కార్యాలన్నీ కూడా మంచివి కావు, దేవునికి వ్యతిరేకంగా మీరు జీవిస్తూ ఉన్నారు, కాబట్టి మీరు దేవునికి విధేయులై జీవిస్తే మీరు చక్కగా బ్రతుకుతారని చెప్పి ఒక ప్రవక్త, యోనా ప్రవక్త వెళ్ళి చెప్పడం జరిగింది. వెంటనే ఏం చేశారంటే వాళ్ళు తమ హృదయాలను మార్చుకుని రాజుతో సహా, పసిబిడ్డలతో సహా, ఇంకా పశువులతో సహా వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధికి రావడం జరిగింది. దేవుడు ఎవరిని అన్యాయంగా శిక్షించేవాడు కాదు, అన్యాయం చేస్తున్న వారిని కూడా రక్షించేవాడు ఆయన. అన్యాయం చేయకుని ఆయన అన్యాయంగా బ్రతకొద్దు, దుర్మార్గంగా బ్రతకొద్దు, మీరు నిజాయితీగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఈ ప్రపంచాన్ని ప్రేమ ప్రపంచంగా మార్చమని చెప్పేటువంటి వాడు ఆయన. అంత ప్రేమ కలిగిన దేవుడు. వాళ్ళు దుర్మార్గులే, నినివే పట్టణస్థులు అన్యాయస్తులే, కానీ దేవుడు తన వాక్కు ద్వారా వాళ్ళ దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా శాంతి సందేశాన్ని పంపించాడు. ఒక సందేశం, ఒక వ్యక్తి వాడు దుర్మార్గుడు అండి, మనం ఏమనుకుంటామంటే మానవ సంబంధంగా వాడు దుర్మార్గుడు, వాడికి శిక్ష విధించాల్సిందే, వాడిని చంపాల్సిందే అనుకుంటారు. కోర్టులు, గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, వాళ్ళు దుర్మార్గులు కాబట్టి వాళ్ళకి ఉరి శిక్షలో లేకపోతే యావజ్జీవ శిక్షలో వేస్తూ ఉన్నాయి. కానీ దేవుడు అలా కాదు, ప్రేమ కలిగిన వాడు. దేవుడు ఏం చేశాడు, ఒక అవకాశం వాళ్ళకి ఇద్దామా అని తన యొక్క ప్రవక్తను, తన యొక్క ఆ దూతను అక్కడికి పంపించి వాళ్ళతో మాట్లాడినప్పుడు అటువంటి దుర్మార్గులైనటువంటి ప్రజలు కూడా, దుర్మార్గులైనటువంటి రాజు కూడా మార్చబడ్డాడు. అందుకనే దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటే మన గృహములో లేక మన ప్రపంచంలో, మన యొక్క గ్రామములో, మన యొక్క దేశములో ఆయన యొక్క శాంతి సందేశము, ఆయన యొక్క కృప మనకు తోడుగా ఉంటే మనం ఉన్నటువంటి శిక్ష నుంచి రక్షించబడతాం. ఆ శిక్ష మన మీద నుంచి తొలగిపోతుంది. అందుకనే దేవునికి విధేయులుగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మనుషుల యొక్క స్థితి ఏమిటి, మనుషుల యొక్క పరిస్థితులు ఏమిటంటే దేవుని మాట వినే స్థితిలో ఈ రోజున మనుషులు లేరు. దేవుని యొక్క కృపను అర్థం చేసుకోవడానికి మనుషులు సిద్ధంగా లేరు. దేవుని యొక్క దేవుడెవడయా అనేటువంటి స్థితి. నోవహు కాలంలో నోవహు 120 సంవత్సరాలు దేవుని యొక్క సువార్తను వారి కొరకు ప్రకటించాడు. నెఫీలులైనటువంటి బలాత్కారులు ఆ రోజుల్లో ఉన్నారు, తర్వాత కూడా ఉన్నారని చెప్పబడుతుంది. దాని మర్మము ఇంకా చాలా మందికి అర్థం కావడం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఆ బలాత్కారులు నోవహుని ఎగతాళి చేశారు. ఎందుకంటే అంతకుముందు వర్షం అనేది పైనుంచి పడటం లేదు. వీడెవడో పిచ్చోడు పడవ తయారు చేసుకుంటున్నాడు, ఆ పైనుంచి వర్షం వస్తుందంట. ఆ రోజుల్లో దేవుడు ఏం చేశాడంటే జనులు కష్టపడకుండా, జనులు బాధ చెందకుండా, జనులు ఏమాత్రము కూడా ఇది చేయకుండా, హల్లెలూయా, కింద నుంచి ఆవిరిని లేపి కింద నుంచి ఆవిరిని ఇచ్చేవాడు. ఆ పంట అంతా పండేది, దానిలో వాళ్ళు క్షేమకరంగా జీవించేవాడు. దేవుడు వాళ్ళని ఎంత ప్రేమించాడంటే ఆ రోజుల్లో ఉన్న ప్రజల్ని, ఆ ప్రేమను వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే వాళ్ళు దుర్మార్గంగా జీవించారు. వాళ్ళకి కష్టం తెలియదు, నష్టం తెలియదు, బాధ తెలియదు, ఏమి తెలియదు. దేవుడు ఇస్తున్నాడు, తింటున్నారు. ఒళ్ళు మన ఈ పల్లెటూరు భాషలో చెప్పాలంటే, లేదా మన వాడుక భాషలో చెప్పాలంటే ఒళ్ళు కొవ్వెక్కి దుర్మార్గులుగా మారిపోయినటువంటి వాడు. ప్రేమ, శాంతి, సమాధానము, నెమ్మది తెలియనటువంటి వాడు. అటువంటి స్థితిని వాళ్ళు కలిగి ఉన్నారు. వాళ్ళకి ప్రేమ కలిగిన సువార్తను నోవహు 120 సంవత్సరాలు ప్రకటించిన తర్వాత, 120 సంవత్సరాలంటే ఒక మనిషి జీవిత కాలం అంతా కూడా సువార్త ప్రకటించడం జరిగింది. అనగా దేవుని సన్నిధికి రమ్మని మంచి వార్త, అనగా మరణం నుంచి జీవములోనికి వచ్చేటువంటి వార్త, జీవ మరణాలను
నీవు కలిగి ఉన్నావు. నువ్వు మరణానికి పోకుండా జీవంలోనికి రావాలి అని జీవము కలిగినటువంటి దేవుని యొక్క సువార్తను ప్రకటించినప్పుడు వాళ్ళు వినలేదు. ప్రియ సహోదరి సహోదరుల, గమనించండి, దేవుడు మానవుణ్ణి ఉద్దేశపూర్వకంగా శిక్షించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా లేడు. దేవుడు మానవుణ్ణి ప్రతి కోణంలోనూ ప్రతి పరిస్థితుల్లోనూ రక్షించడానికే ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ అందుకనే ఆయనకు రక్షకుడిని పేరు, శిక్షకుడు కాదు. ఆయన శిక్ష ఎప్పుడు వస్తుందంటే మనం అవిధేయులై మనం ఆయన చిత్తానుసారంగా జీవించకుండా మనము ప్రవర్తించినప్పుడు ఆ శిక్షను మనమే తెచ్చుకుంటున్నాం. కానీ ఆయన మనల్ని శిక్షించేవాడు కాదు. ప్రియ సహోదరి సహోదరులు, గమనించండి, దేవుడు మానవుల్ని శిక్షించడానికి ఎప్పుడు సిద్ధముగా లేడు. మానవుల్ని రక్షించడానికే ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఆయన రక్షకుడు అని రాయబడింది. ఆయన లోకంలో జన్మించినప్పుడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని రాయబడింది. ఈయన ప్రభు అయిన యేసు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. అభిషిక్తుడైనటువంటి ఒక మెస్సియా వచ్చి తన ప్రజలను వారి పాపముల నుండి, వారి దుర్మార్గముల నుండి, వారు చేస్తున్న అన్యాయ క్రియల నుంచి రక్షించి వాళ్ళకి ప్రేమను చూపించి ప్రేమ రాజ్య స్థాపన చేయడానికి ఆయన తనకు తానుగా బలి అయిపోయాడు. కానీ ఎవరిని బలి చేయలేదు. అటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి ప్రేమను మనుషులు ధ్యానించకుండా, స్తుతించకుండా ఈ రోజున వచ్చేటువంటి ప్రతి యొక్క దానిని ఉపయోగించుకున్నారు. కానీ దేవునిని ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది? దేవునిని స్తుతించే వాళ్ళు ఎంతమంది? దేవుని యొక్క నామాన్ని గమనించి అనగా ఆయన గుర్తించి ఆయన నామాన్ని స్తుతించడానికి సమయాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు ఎంతమంది? ఈరోజు ఆ నినివే పట్టణస్థులు తమ సమయాన్ని దేవునికి ఇచ్చేశారు. పసిపిల్లలతో సహా తమ భోజనాన్ని కూడా మానివేసుకున్నారు. తమకున్న స్థితిని మార్చివేసుకున్నారు. అంతకుముందు వాళ్ళకి తెలియదు. అంతకుముందు వాళ్ళ స్థితి భయంకరమైనటువంటి స్థితి. వాళ్ళు ఆ స్థితిలో ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. వాళ్ళు పాపంలో ఉన్నట్టు తెలియదు వాళ్ళకి. ఎందుకంటే అందరూ ఒకటే ప్యాటర్న్లో ఉన్నారు. వాళ్ళు అందరూ ఒకే స్థితిలో ఉన్నారు. దొంగలు ఉన్నారు. దొంగల గుంపు ఉందండి. వాడు దొంగతనం చేస్తానన్నాడు, చెప్పు తెలుసు. కానీ ఎవడు చెప్పుకోడు. ఇదే రైట్ అనుకుంటాడు వాడు. అయితే ఒక దొంగ ఒక మంచివాడి దగ్గరికి వచ్చినప్పుడు ఈ మంచివాడి ప్రవర్తన చూసి నేను దొంగనే, నేను ఇలా చేయకూడదనే అవగాహన వాడిలోకి వస్తుంది. కానీ అందరూ దొంగలైనప్పుడు వాడికి చేసే తప్పు అని తెలియదు. అందరూ వ్యభిచారం చేస్తున్నప్పుడు వాళ్ళదొక ప్రపంచం. ఇక్కడ ఈ రోజున ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నాడు. ఒకటిది ఇంటర్నెట్ ప్రపంచం, ఒకటిది సినిమా ప్రపంచం, ఒకటి క్లబ్ల ప్రపంచం, ఒకటి తాగుబోతు ప్రపంచం, రకరకాలు. వీళ్ళందరూ కూడా ఎవరికి ఇష్టమైనటువంటి వాళ్ళు ఒక్కొక్క దగ్గర చేరుకుంటూ ఇదే ప్రపంచం అని బ్రతుకుతూ ఉన్నారు. కానీ వేరొక ప్రపంచం అన్నది అది రెండు ప్రపంచాల్లో ఉన్నాయి. ఒకటి చీకటి, ఒకటి వెలుగు. ఒకటి చీకటి, ఒకటి వెలుగు. వెలుగు ప్రపంచం దేవునిది, చీకటి ప్రపంచం సాతానిది. ఈ సాతాను ప్రపంచానికి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు. నువ్వు ఒక సొంత ప్రపంచాన్ని సృష్టించుకొని ఒక సొంత సొసైటీని సృష్టించుకుంటున్నాడు మనుష్యుడు. దేవుడు నిర్మించినటువంటి ఈ ప్రపంచంలో రకరకాల వ్యాపకాలు కల్పించుకొని రకరకాల ప్రపంచాలు సృష్టించుకొని దేవుడు సృష్టించిన ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రపంచంలోకి రమ్మని, ప్రేమ ప్రపంచమైనది, సత్యము, జీవము, మార్గము, నిత్యము వెలుగు, నిత్య సంతోషము, నిత్యానందము వారి తలల మీద ఉంటుంది. చీకటి ప్రపంచంలో ఏడుపును పండ్లు కొరుకుటై ఉంటుంది. ఏ ప్రపంచాన్ని సృష్టించుకుని వెళ్ళిపోతున్నాం. ఆ నినివే పట్టణస్థులు దేవుని వెలుగులోనికి వచ్చారు. వాళ్ళు చీకటిలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళకి వెలుగు దేవుని యొక్క వెలుగు వాక్యాన్ని, జీవపు వాక్యాన్ని ప్రకటించినటువంటి ప్రవక్త యోనా. ఆ వాక్యాన్ని ప్రకటించకపోయి ఉంటే వాళ్ళు కూడా చీకటిలోనే వెళ్ళిపోయేవాడు. దేవుడు తప్పు అయి ఉండేది. దేవుడు ఎప్పటికీ తప్పు చేసేవాడు కాదు. దేవుడు ఎవరిని శిక్షించేవాడు కాదు. శిక్షలో ఉన్న వారిని రక్షించడానికి మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
చీకటి ప్రపంచంలో బ్రతుకుతున్న మానవాళిని రక్షించడానికి ఆయన కృప చూపించినటువంటి వాడు. అటువంటి కృపను మనం పొందుకొని ఆయన చిత్తములో జీవించాలని సేవకుడిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఐగుప్తు దేశంలో 450 సంవత్సరాలు చీకటిలో బ్రతికినటువంటి ఇశ్రాయేలు ప్రజల స్థితి చూడండి. మా జీవితం ఇంతే, మా బ్రతికింతే అని బ్రతికినటువంటి వాళ్ళని నాయకుడైన మోషేని పంపించాడు. మోషే కూడా అర్థం కాలేదు. మరలా చెప్తున్నాను, చాలాసార్లు చెప్పారు, మోషేకి కూడా దేవుని యొక్క ప్రణాళిక అర్థము కాలేదు. మోషే చంపబడటానికి ఆజ్ఞ ఇవ్వబడినటువంటి వాడు. అటువంటి మోషేని ఎక్కడైతే చంపమని ఆజ్ఞ బయలుదేరిందో అక్కడికే పంపించి దేవుడు మోషేని పెంచాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడైతే లేదు అని అనుకుంటావో, ఇది నా వల్ల కాదు అనుకుంటావో, దేవుడు అక్కడి నుంచే నేను లేపుతాడు. అక్కడి నుంచే నేను లేపుతాడు. అది నీకు అర్థం కాదు. కొన్నిసార్లు ఫరో రాజమందిరం నుంచి ఆజ్ఞ బయలుదేరి మోషేని చంపమని అక్కడ ఆజ్ఞ బయలుదేరితే మళ్ళా మోషే అక్కడికే వెళ్ళి పెరగడం ఏంటి? ఆలోచన చేయండి. మనుషుల ఊహలకు అందనటువంటి గొప్ప దేవుని యొక్క మర్మం, దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే, నీకు పగవాడి చేత నీకు భోజనం పెట్టిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నీవు నా శత్రువుల ఇంట నాకు భోజనము సిద్ధపరచుదు అంటాడు దావీదు. రాజు అయినటువంటి సౌలు దావీదుని వేధిస్తూ ఉన్నాడు, కానీ అదే రాజు దగ్గర భోజనం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అదే రాజు యొక్క సీటుని దేవుడు దావీదుని ఎక్కించాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దావీదు ఏం చేసేవాడో తెలుసా? నాకు అది లేదు ఇది లేదు కంప్లైంట్ చేసేవాడు కాదు. గొర్రెల కాపరిని, నేను అడవిలో చేస్తున్నాను, నా పరిస్థితి ఇంతే కుంగిపోవాలా, దేవుడిని స్తుతించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అనునిత్యము దేవునిని స్తుతించేవాడు. దేవుని స్తుతించడానికి ఆనందించేవాడు. ఏదో గంట సేపు మనం పాటలు పాడతాం, గంట సేపు ఆరాధన చేసేసాం, ఒక పాట పాడేసాం, ప్రభువుని స్తుతించేసాం, అయిపోయింది అనుకుంటాం. 24 గంటలు 24/7 దావీదు దేవునిని స్తుతిస్తూనే ఉండేవాడు. నా ఆత్మ, నా ప్రాణము దివారాత్రములు దేవునిని స్తుతిస్తూ ఉన్నదంటాడు. ఎలా స్తుతించగలడు ఒక మనిషి 24 గంటలు దేవుణ్ణి? దేవుని యొక్క ఆత్మ, దేవుని దావీదు యొక్క ఆత్మ కలిసి, దావీదు శారీరకంగా స్తుతించి అలసిపోయి పడుకొని నిద్రపోతే, దావీదులో ఉన్నటువంటి ఆత్మ, దేవుని పరిశుద్ధాత్మ కలిసి ప్రభుని స్తుతించేవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ఆదివారం మాత్రమే మనము ప్రభుని స్తుతించేవారిగా కాకుండా అనునిత్యము ప్రభుని కొనియాడేవారిగా, అనునిత్యము ప్రభువుని స్తుతించేవారిగా. పాటలు పాడవచ్చు, మంచిదే. పాటలు పాడటం వేరు, ప్రభువుని స్తుతించటం వేరు, ఆరాధించటం వేరు. ప్రభువా, నీవే తరతరములకు మాకు నివాస స్థలము, మా సహాయకుడవు నీవే, మా ఆరాధనకు యోగ్యుడవు నీవే, మా దేవుడవు నీవే అని చెప్పి హృదయములో స్తుతి గానము చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రతి ఆశీర్వాదము దేవుని దగ్గర నుంచి మీ మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు తనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఎప్పుడు కృంగిపోయినటువంటి వాడు కాదు. నోవహు ఎప్పుడు నిరాశపడలేదు. దేవుడు చెప్పిన దాన్ని 120 సంవత్సరాలు చెప్పిన పనిని చేస్తూనే ఉన్నాడు, కానీ ఒక్క ఆత్మను కూడా సంపాదించలేకపోయాడు. బికాస్ ఆఫ్ దేర్ డిసోబీడియన్స్. ఆ రోజులో ఉన్న ప్రజల యొక్క అవిధేయత, దుర్మార్గత. అలాగని ఒకడు కూడా రక్షించబడలేదని నోవహు నిరాశ చెందలేదు. దేవుడు తనకు చెప్పిన పనిని 120 సంవత్సరాలు చేశాడు. అంతే, చేయవలసిందే. దేవుని యొక్క సన్నిధానాన్ని ప్రజలకు పంచవలసిందే. దేవుడు మానవుల పట్ల ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో అది మనం తెలియజేయవలసిందే మన పని. దావీదు ఏనాడు నిరాశ చెందలేదు. నా దేవుడు నన్ను అభిషేకించాడు, కానీ నాకు రాజ్యం రాలేదని 25 సంవత్సరాలు రాజరికం కోసం వేచి ఉన్నాడు. ఇంకా ఎక్కువ ఉండొచ్చు పండితులు చెప్పిన ప్రకారం. సౌలు వెంటనే దావీదుకి సింహాసనాన్ని అప్పగించలేదు. సౌలులో దురాత్మలున్నాయి. సౌలులో దురాత్మలుండి దావీదుని చంపడానికి ప్రయత్నించింది. దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోయి, సమూయేలు అభిషేకించినటువంటి ఆత్మ, దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మలని సౌలులో, రాజైనటువంటి సౌలులోకి వెళ్ళినప్పుడు
ఆ సౌలులో ఉన్న దురాత్మలు దేవుని ఆత్మతో నింపబడినటువంటి దావీదును చంపాలని ప్రయత్నించినప్పుడు దావీదు ఎదురు చూశాడు, కానీ వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. ప్రియ సహోదరి సహోదరులు గమనించండి, దావీదు తనకున్న స్థితిని బట్టి దేవుని సన్నిధిలో ఎప్పుడు కంప్లైంట్ చెయ్యలేదు. డోంట్ బి కంప్లైంట్ వాట్ ఎవర్ యువర్ సిచ్యువేషన్. ప్రైజ్ గాడ్. మనకున్న ప్రతి పరిస్థితిని బట్టి, ఉన్న పరిస్థితిని బట్టి దేవానికి స్తోత్రం, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నాకంటే పేదవాడు ఉన్నాడు, నాకంటే దరిద్రులు ఉన్నారు, నాకంటే ఇంకా ఇంతకంటే దారుణమైనటువంటి సిచ్యువేషన్లో ప్రజలు ఉన్నారు, కానీ నేను ఈ స్థితిలో ఉన్నందుకు నీకు స్తోత్రం అని చెప్పగలిగినటువంటి స్థితి మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. We do not compare about us with others. మనం ఎదుటి వారితో పోల్చుకోకూడదు. దేవుని ప్రేమ మన మీద ఎంత కృంభరించబడుతుంది, దేవుడు మనల్ని ఎంతగా హెచ్చించాడు, ఏ స్థితిలో ఉంచాడు. కాళ్ళు చేతులు తిన్నగా ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది అని అనగా ఈ లోక సంబంధమైనటువంటి ధనం గురించి నేను మాట్లాడటంలా. ఆరోగ్యమే మహాభాగ్యం అనడం. ఒక పెద్ద మనిషి ఆరోగ్యంగా ఉండడమే దేవుడు ఇచ్చిన మన కృప. ఈ కరోనా టైంలో లాస్ట్ ఇయర్లో ఎంతో మంది చనిపోయారు. బాగా డబ్బున్న వాళ్ళు, వేల కోట్లు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ ధనము వాళ్ళని రక్షించలేకపోయింది. కానీ దేవుడు తన బిడ్డలను దర్శించి వాళ్ళని రక్షించి కాపాడి నిన్ను నన్ను సజీవుల లెక్కలో ఈ క్షణం వరకు ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నది, ఆయన ప్రసన్నత మనకు తోడుగా ఉన్నది, ఆయన కృప మనకు తోడుగా ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులు, కాబట్టి మనం ఆయన స్తుతించి ఆయన నామానికి మహిమకరంగా మనము జీవించాలని దేవుని సేవకుడిగా నేను మనవి చేస్తున్నాను. దావీదు ఏనాడు కూడా ప్రభువుని తొలనాడలేదు, ప్రభువుని స్తుతిస్తూనే ఉన్నాడు. అయితే మొరపెట్టుకున్నాడు, ప్రభువా నా పరిస్థితి ఏమిటి, వాళ్ళు నన్ను ఈ విధంగా చేస్తున్నారు, వీళ్ళు నా మీద ఏ విధంగా చేస్తున్నారని చెప్పి దేవుని దగ్గర తన మనస్సును కృంభరించుకున్నాడు, కానీ కంప్లైంట్ చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట చూద్దాం, చూడండి ఒకసారి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 49వ కీర్తన ఒకసారి చూడండి. కోరహు కుమారులు రచించింది. ఏమన్నారు? సర్వజనులారా ఆలకించుడు, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదయుండును. గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గెదను, సితార తీసుకొని నా మరుగు మాటలను బయలుపరచెదను. నా కొరకు పొంచు వారి దోషకృత్యములను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలెను. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకొని వారికి నేను భయపడే ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. చూడండి ఏమన్నారు వీళ్ళు, ఎవడను ఏ విధము చేతనైననో తన సహోదరుని విమోచించలేడు. విమోచించేవాడు యేసు ప్రభు వారు మాత్రమే. యేసు ప్రభు వారు మాత్రమే విమోచించేవాడు, యేసు ప్రభు వారు మాత్రమే రక్షించేవాడు. ఆయనే రక్షకుడు, ఆయన తప్ప రక్షకుడు లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 40వ కీర్తనలో అంటాడు దావీదు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొక్కి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. హల్లెలూయా. ఎంత కష్టం, ఎంత బాధ. అడవిలో మనం ఇంకా ఇళ్లలో నివసిస్తున్నాం, ఇక్కడ అడవిలో కొండల్లో లోయలో పరిగెడుతూ ఉన్నాడు. భోజనం లేదు, దాహానికి లేదు, పడుకోవడానికి లేదు, శత్రు భయం, ఎటు నుంచి ఎవరు వచ్చి చంపుతారన్న భయం. కానీ ప్రభువుని స్తుతిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 4వ చరణంలో అంటాడు, గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారునైనను లక్ష్య పెట్టక
యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పేది అనుకుంటే అవి లెక్కకు మించి ఉన్నవి. దేవుడు ఎంత ఆలోచన చేస్తున్నాడు మనుషుల గురించి అనేది ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. గమనించండి ప్రియ సహోదరి సహోదరి, దేనిని నమ్ముకుంటున్నాము? దేని మీద ఆధారపడతాం? ఉద్యోగాల మీద, వ్యాపారం మీద, స్టాక్ మార్కెట్ మీద ఆధారపడతాడు ఒకడు. స్టాక్ మార్కెట్ మన కుప్పకూలిపోయింది, వీడు నేను చచ్చిపోతామని చెప్పి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు చాలా. తమ ధన విస్తారతను బట్టి కూడుకునేవాడు. నాకు ఇంత ధనం ఉందనుకుంటున్నాడు, ఇంత ఆస్తులు ఉన్నాయనుకోండి. ధనానికి నేను వ్యతిరేకం కాదు, ఆశీర్వాదానికి నేను వ్యతిరేకం కాదు. కానీ ఆశీర్వదించేటువంటి దేవుణ్ణి మనము వదిలిపెట్టి ఆశీర్వదించబడినటువంటి ఈ ధనాన్ని పట్టుకొని మనం ఆధారపడితే ఒక దినాన ఆ ధనము మనల్ని విడిచి వెళ్ళిపోతుంది, లేదా మనము ఆ ధనాన్ని విడిచి ఈ లోకం విడిచి వెళ్ళిపోవాలి. వెళ్ళే ప్లేస్ని సిద్ధపరచుకోమని నేను చెప్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అది సిద్ధపరచుకోమని చెప్తున్నాను. వెళ్ళేటువంటి ఆయన్ని పూజించమని, అనగా ఆరాధించమని నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నీ ప్రయాణం ఎక్కడికి? ఇక్కడే కాదు నీ ప్రయాణం, ఇంకో ప్రయాణం ఉన్నది. జీవన ప్రయాణం కొనసాగిస్తున్నాం. ఈ లోకంలో 60, 70, 80, 100 బ్రతుకుతాం. తర్వాత మన ప్రయాణం ముగించి వేరే ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం ఎక్కడికి? నరకానిక, పరలోకానిక? నరకానికి వెళ్ళాలనుకుంటే ఎవడేం చేయాలంటే, పరలోకానికి వెళ్ళాలనుకుంటే మాత్రం ప్రభు యొక్క మాట విని ఆయన చిత్తానుసారంగా ఆయన చూపించినటువంటి సరైనటువంటి మార్గంలోకి వెళ్ళాలి. ఒకరి ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, కానీ తుదకు అది మరణమునకు తోవత్రీయును. నువ్వు వెళ్ళే మార్గం సరైనది అనుకోవచ్చు, కానీ అది మరణానికి, అనగా నరకానికి వెళ్ళిపోతుంది. నరకానికి వెళ్ళే మార్గం కావాలా? పరలోకానికి వెళ్ళే మార్గం కావాలి. యేసు ప్రభు వారు అన్న మాటలు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అంటున్నాడు. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ రాలేడు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయన యొక్క ప్రసన్నత, ఆయన యొక్క కృప, ఆయన యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండాలి. మోషే ఫరో దగ్గర ఉన్నప్పటికీ దేవుని యొక్క ప్రసన్నత మోషేకు తోడుగా ఉన్నది. దేవుని యొక్క కాపుదల మోషేకు తోడుగా ఉన్నది. వాడు హెబ్రీడని తెలుసు, కానీ ఫరో ఏమీ చేయలేడు, ఎందుకంటే దేవుని కాపుదల అతని చుట్టూ ఉన్నది. ఆదామవులు ఒంటరిగా ఉన్నారని తెలుసు, సాతాను ఏమీ చేయలేడు, ఎందుకంటే దేవుని యొక్క మహిమ చేత వాళ్ళు కప్పబడి ఉన్నారు. ఆ మహిమను దొంగిలించడానికి సాతాను కొన్ని వేల సంవత్సరాలు ప్రయత్నం చేసి ఉండవచ్చు, వేల సంవత్సరాలు. అలాగే దేవుడు నీకు ఇచ్చినటువంటి శాంతి, సమాధానాన్ని, నెమ్మదిని, ఆయన కృపను దొంగిలించడానికి సాతాను ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు దొరుకుతావా అని నిన్ను పట్టుకోవడానికి. ఆ క్షణమున, నిన్ను పట్టుకున్న క్షణమున దేవుని మహిమను, దేవుడు నీకు ఇచ్చిన కృపను నువ్వు కోల్పోయిన క్షణమున ఒక్కసారి నీ స్థితి ఎలా ఉంటుందో చూసుకో. ఆదామవలు ఎప్పుడైతే దేవుని మహిమను, దేవుడు వాడికి ఇచ్చినటువంటి మహిమను కోల్పోయారో అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపను, ఆ ప్రేమను, ఆ మహిమను పోగొట్టుకోకుండా దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తూ, దేవుడిని స్తుతిస్తూ, వేరే చెప్పుడు మాటలు కానీ, సాతాను గొడుగుతూ ఉంటాడు. నువ్వు అయిపోయావు, నీ పరిస్థితి అయిపోయింది, నీకు ఉద్యోగం రాదు, నీకు వ్యాపారం అభివృద్ధి చెందదు, నువ్వు ఇంతే, నీ జీవితం ఇంతే, నువ్వు చనిపోతావు, ఇదే గొడుగుతూ ఉంటున్నాడు. నీ దేవుడు నీకేం చేయలేడని వాడి మాటలు వింటున్నావు. నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు నా కొరకు సమస్తం చేసినటువంటి వాడు, ఆయన ప్రాణాన్నే పణంగా పెట్టినటువంటి వాడు. అటువంటి దేవుడు నన్ను ఎందుకు దీవించుడని నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే, దావీదులాగా దేవుడిని స్తుతించగలిగితే, హల్లెలూయా, అసాధ్యమైన వాటిని సాధ్యము చేయగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా.
భయపడాల్సిన పని లేదు. అందుకని దావీదు అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చారు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించిన. భయం అనేది సాతాను, గుర్తుంచుకోండి. భయం నుంచి విడిపించేవాడు దేవుడు. దేవుడు ఉన్న చోట ప్రేమ, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ ఉన్న చోట భయం ఉండదు. ఆయన ప్రేమలో భయం లేదు. నువ్వు నిజంగా ఆయన్ని ప్రేమిస్తే నువ్వు భయపడాల్సిన పని లేదు. ఒకవేళ ఆయన్ని ప్రేమించకుండా దేన్ని నువ్వు ప్రేమిస్తున్నావో, చదువుని ప్రేమిస్తున్నావో, లేకపోతే నీకు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావో, థింగ్స్ని ప్రేమిస్తే భయపడాల్సి వస్తుంది. ఇవన్నీ దూరం అయిపోతాయేమోనని. కానీ ఆయన్ని ప్రేమిస్తే అన్నీ కూడా నీ దగ్గరకు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన్ని ప్రేమిస్తే నీకు భయమే ఉండదు. దేవుడు చూసుకుంటాడు. నువ్వు నిజంగా ఆయన్ని మనస్ఫూర్తిగా ఆరాధించి స్తుతించి ఆయన వాక్యాన్ని గైకొని ఆయన్ని ప్రేమిస్తే నీ అన్నీ కూడా నీకు భయపడి నువ్వు వాటిలో భయపడాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా భయపడి నీకు లోబడతాయి. సర్వ సృష్టి నీకు లోబడుతుంది. సృష్టిలో ఉన్న బెస్ట్ థింగ్స్ అని నువ్వు అనుభవించగలుగుతావు. అందుకని యెషయా గ్రంథం 1:19 మీరు సమ్మతించిన మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు. ఈ రోజున ప్రతి వాడు అమెరికా వెళుతున్నాడు. ప్రతి వాడు అమెరికా వీసా కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు అమెరికా కరెన్సీ మీద ఇన్ గాడ్ వే ట్రస్ట్ అని రాసి మేము దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాము. వాళ్ళు ఏమంటారు? మేము దేవుని యందు నమ్మిక ఉంచున్నాము. టెక్నాలజీ మీద నమ్మకం ఉంచలేదు, మా దేశం మీద నమ్మకం ఉంచలేదు, మా దేశం గొప్పదని మేము గర్వపడటం లేదు. మా నమ్మకం దేవుడు, మా నమ్మకం దేవుడు. ఆ దేవుని మీద నమ్మకం ఉంచాలి. వీళ్ళేమని అమెరికా మీద నమ్మకం ఉంచుతున్నారు. అక్కడికి వెళ్ళేవాళ్ళు అమెరికా వాళ్ళు ఎవరి మీద నమ్మకం ఉంచారు? దేవుడి మీద నమ్మకం ఉంచారు. వీళ్ళేమో అమెరికా నమ్మకం వెళ్తున్నారు. అక్కడ ప్రెసిడెంట్ అంటాడే మీరు ఎవరు మా దేశానికి అంటే. గమనించండి, అమెరికాని ఆశీర్వదించిన దేవుడు, ఆస్ట్రేలియాని ఆశీర్వదించిన దేవుడు, అది ఇంకొక దేశాన్ని ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఈ దేశంలోనే నువ్వున్న దేశంలో నిన్ను ఆశీర్వదించి గొప్ప చేస్తాడు. ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఏదైనా చేయాలి, నీ తలంపులకు ఆయన తోడుగా ఉండి, నీ తలంపులకు ఆయన తోడుగా ఉండి, నీకు తోడుగా ఉండి నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని పలానా దేశాన్ని దీవించిన దేవుడు మనం దీవించడా? వాళ్ళు ఏమంటున్నారు అమెరికా వాళ్ళు? మేము దేవుని యందు నమ్మిక ఉంచున్నామని చెప్పి వాళ్ళు ముద్ర వేసుకుంటే, వీళ్ళేమో అమెరికా అమెరికా అమెరికాని పరిగెట్టి అమెరికా మీద నమ్మకం ఉంచుకుంటున్నారు. అమెరికాని సృజించిన దేవుని మీద నమ్మకం ఉంచాలి. మనం సర్వ ప్రపంచాన్ని సృజించినటువంటి దేవుడు, సర్వ మానవాళిని ఆశీర్వదించడానికి ఆయన కూరుకున్నటువంటి వాడు మనల్ని ఎందుకు ఆశీర్వదించడనే ఆలోచన మానవుల్లో రాలేకపోతా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, పలానా దేశం వెళ్ళి, పలానా చోటకు వెళ్ళి, పలానా ప్రాంతానికి వెళదాం అనుకుంటారు. కానీ ఆ ప్రాంతానికి వెళ్ళాలా వద్దా అని ఆ ప్రాంతాన్ని సృజించినటువంటి దేవుని అడగట్లేదు. చాలా అడగాలి దేవుణ్ణి. దేవుని యందు నమ్మకం ఉంచాలి. దావీదు ఎక్కడికి వెళ్ళినానో ఆయనకి విజయాన్ని ఇచ్చాడు దేవుడు. దావీదు ఎక్కడికి వెళ్ళినాను అతనికి విజయము. అతనికి నేను పలానా చోటకి వెళ్తున్నాను ప్రభువా, పలానా వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తున్నాను ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగితే దేవుడు సహాయం చేశాడు. దావీదు ఎప్పుడు కూడా ఒక్కసారి తప్ప మిగతా అన్ని విషయాల్లో తన మీద ఎప్పుడు నమ్మకం పెట్టుకోవాలి. ఒకసారి సాతాను ప్రయోగం చేసి నాకు సైన్యం ఎంత ఉందని లెక్క పెట్టుకున్నట్టు. సైన్యం బలమా దేవుని బలమా? నీ బలం, నీ యొక్క ఆలోచన, నీ తెలివితేటలు కాదు. దేవుడు నీకు ఆలోచన చెప్పి యుద్ధం ఎలా చేయాలో నడిపించినటువంటి దేవుడు, ఇన్ని సంవత్సరాలు నిన్ను కాపాడినటువంటి దేవుడు, ఇప్పుడు నువ్వు సైన్యం బలం చూసుకుంటున్నావని చెప్పి ఒక ప్రవక్త కూడా హెచ్చరించాడు. తెగులు మొదలైంది, 75,000 మంది చచ్చిపోయారు. సైన్యం మనకు ఆధారం కాదు, లేకపోతే ఒక పలానా దేశం మనకు ఆధారం కాదు. మనకు ఆధారం దేవుడు. హల్లెలూయా. మనల్ని ఈ లోకానికి పంపించేటువంటి వాడు మనకు ఆధారం. కానీ మనకు ఒక దేశమో లేక ఒక ప్రాంతమో లేకపోతే ఇంకొకటో మనకు ఆధారం కాదు. నీవు నీ దేవుణ్ణి ఆధారంగా చేసుకుంటే, నీవు నీ దేవుని మీద ఆధారపడితే, ఆ దేవుని చిత్తానుసారంగా జీవించడానికి నువ్వు ప్రయత్నిస్తే ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు కరోనా వచ్చింది, ఉద్యోగాలు పోయి
పరిస్థితులని దారుణంగా ఉన్నాయి. ఎవరు ఏ దేశానికి వెళ్తే మా దేశానికి రావద్దు, మా దేశానికి రావద్దు, మాకే ఉద్యోగాలు లేవు, మాకే వ్యాపారాలు లేవు అని చెప్పి ఇతర దేశస్తుల్ని చిన్న చూపు చూసి తరిమి వేస్తున్నారు. గమనించండి. అదే నువ్వు దేవుని మీద ఆధారపడి ఉంటే దేవుడిచ్చే దీవెన శాశ్వతమైంది. దేవుడిచ్చే దీవెన మన లైఫ్ ఎండింగ్ వరకు, లైఫ్ లాంగ్. ఆ ఆశీర్వాదం ఎన్నటన్నిటికీ పోదు. ప్రియ సహోదరి సహోదరుల, మన ఆధారం దేవుడు. మనల్ని అవమానపరచబడకుండా మనము క్షేమకరంగా ఉండాలని, మనము సంతోషంగా సమాధానంగా ఉండాలని ప్రేమ కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ జ్ఞానంతో మనల్ని అభిషేకిస్తూ ఉన్నాడు. పేతురు అనుకున్నాడు, యేసు ప్రభువారు ఉన్నంత వరకు ఆయనే ఆధారం అనుకున్నాడు. చక్కగా ఆయనతో పాటు భోజనం చేశారు. అది వెళ్ళిపోయిన తర్వాత చేపలు పట్టుకున్నాం, మనకు పోలేదు, మనం వెళ్ళిపోతామని చెప్పి అనుకున్నాడు. కానీ దేవుడు, అయ్యా రాత్రంతా ఈ పక్క వల వేసాం, చేపలు పడండి, పడవకి ఆ పక్క చేపలు ఉన్నాయి, తెలియలేదు. అటువంటి జ్ఞానం లేదు, దేవుని యొక్క ప్రసన్నత లేదు వాళ్ళ దగ్గర. పరిశుద్ధాత్మ జ్ఞానంతో వాళ్ళు నింపబడి లేరు. ఇటు పక్క నుంచి అటు పక్కకి వెయ్యి అన్నప్పుడు వెంటనే వేస్తే అసలు వాళ్ళు మోయలేనని చేపలు. గమనించండి, పడవకి ఇటు అటు తేడా అంతే. ఇటు చీకటి, ఇటు వెలుగు. చీకటి కావాలా, వెలుగు కావాలా? ఏది కావాలి? వెలుగులో నడుచువాడు సకల ఆశీర్వాదాలు పొందుకుని ఆరోగ్యంగా, సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా జీవిస్తాడు. చీకటిలో నువ్వు ఎంత వెతుకులాడినా ఏమీ దొరకదు, నీకు ఏమీ పొందుకోలేవు కూడా. దేవుని సన్నిధికి వచ్చేసారు. దేవుని సన్నిధికి రమ్మని దేవుని సేవకుడిగా నేను ఆహ్వానిస్తున్నాను. ఆయన వెలుగు ఎలా ఉంటుందంటే అది ఊహించలేదు. ఆయన ధవళవర్ణుడు, రత్నవరుడు, 10,000 మందిలో అతి శ్రేష్ఠుడు. అటువంటి శ్రేష్టమైనటువంటి దేవుడి సన్నిధికి వస్తే నీవు కూడా శ్రేష్టమైనటువంటి వాటిని అనుభవిస్తావు. మరలా చెప్తున్నాను, నీవు సమ్మతించి యెషయా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం ప్రకారం, ద్వితీయోపదేశకాండం 28:1 ప్రకారం నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించాను ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనిన ఎడల నీవు పట్టణములో, పొలములో ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదించబడతావు. ఎక్కడైనా నువ్వు ఆశీర్వదించబడతావు. ఆయన చెప్పినట్లుగా, నువ్వు చెప్పినట్లుగా కాదు. కొంతమంది దేవునికి ఆర్డర్లు వేస్తారు. ఫలానా చోటే నాకు ఇల్లు కావాలి ప్రభువా, అక్కడ నేను ఇల్లు కొంటున్నాను, అది నీ ప్రణాళిక కాదా అని అడిగే స్థితి ప్రజలకు లేదు ఈ రోజు. దేవుడికి ఆర్డర్ వేస్తున్నారు. వాస్తు బాగుందంట, వాస్తు బొంద, వాస్తులు కావాలి, అది ఇంకోటి కావాలి. గమనించుకోవాలి, మనుషులు దేవుని ప్రణాళిక నెరవేర్చుకోవాలి, కానీ వీళ్ళ ప్రణాళిక నెరవేర్చుకోవడానికి దేవునికి ఆర్డర్ వేస్తూ ఉన్నారు. మోషే తన సొంత ప్రణాళిక వేసుకున్నాడు, దేవుని యొక్క పథకాన్ని పాడు చేశాడు. 40 సంవత్సరాలు తీసుకెళ్లి అరణ్యంలో ట్రైనింగ్ ఇచ్చాడు మోషేకి దేవుడు. ఇచ్చిన తర్వాత ఆయన యొక్క ప్రసన్నతను చూపించాడు. ఆయన ప్రసన్నత, ఆయన వెలుగును, ఆయన యొక్క అగ్నిని అన్ని చూపించి అక్కడ చూపిస్తున్నాడు. ఏమని? పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. మన దేవుడు దహించు అగ్ని, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆ అగ్ని ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని, శాపాన్ని, రోగాన్ని సమస్తాన్ని దహించి వేసి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చి ఆయన ఆత్మతో నింపి, హల్లెలూయా, ఆయన కృపతో నింపి మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తుంది. ఒక్క మోషే 450 సంవత్సరాల యొక్క బానిసత్వం ఉన్న ప్రజలను నడిపించడానికి 40 సంవత్సరాలు ఒక చిన్న మర్డర్ చేశాడు. చిన్న మర్డర్, పెద్ద మర్డర్ దేవుని దేవుని మాట వినకుండా ఒక వ్యక్తిని చంపడం అనేది, వాడు ఎవడైనా సరే, ఐగుప్తీయుడో లేదా ఇశ్రాయేలుడో ఎవడైనా సరే, హత్య చేయడం పాపం. ఒక మనిషిని చంపడం పాపం, నరహత్య పాపం. ఆ పాపానికి 40 సంవత్సరాలు అరణ్యంలో మోషే ట్రైనింగ్ అవ్వాల్సి వచ్చింది. మోషేకున్న కోపం ఎవరికి లేదు, కానీ మోషేని సాత్వికుడిగా చేసే వరకు, దీనుడిగా చేసే వరకు దేవుడు మోషేను వదిలిపెట్టలేదు. ఒకవేళ మోషే నాకు ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి
దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు అన్నా కూడా దేవుడు నరునికి నోరిచ్చిన వాడెవడో, మాట ఇచ్చిన వాడెవడో, పంపించినటువంటి వాడెవడని చెప్పి మోషేను వదిలిపెట్టకుండా, మోషే దేవుడిని వదిలిపెడదాం అనుకున్నాడు, కానీ మోషేని దేవుడు వదిలిపెట్టలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని సన్నిధిని ఎన్నిసార్లు వదిలిపెట్టాలనుకుంటాం? దేవుని యొక్క కృపను పోగొట్టుకొని ఎన్నిసార్లు మనము ఇదై ఉంటాం? ఆలోచన చేయి. ఆయన యొక్క ప్రసన్నతను, ఆయన యొక్క కృపను, ఆయన యొక్క ఐశ్వర్యాన్ని మనకి ఇచ్చి, మనల్ని పెంచి, మనల్ని పోషించి, మనల్ని గొప్పవాళ్ళుగా చేయడానికి దేవుడు ప్రయాసపడుతూ ఉంటే, మన ప్రణాళికలు వేసుకొని మన సొంత ఆలోచనలతోటి మనం వెళ్ళిపోతూ ఉంటే దేవునికి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు? అది అమ్మ ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది? నేను వీళ్ళ మీద పెట్టుకున్న ప్రతి ప్రణాళికను వీళ్ళు సర్వనాశనం చేసుకుంటూ ఉన్నారు అని ప్రభువు బాధపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేయాలి. దావీదు యొక్క ఆలోచన గొర్రెలు కావుతాయి, కానీ దావీదు మీద ఉన్న దేవుని ప్రణాళిక ఏంటి? రాజుగా దావీదుని అభిషేకిస్తుంటారు. దావీదుకు తెలీదు నా పరిస్థితి ఇంతే అనుకుని ఉండవచ్చు, కానీ ద సేమ్ టైం ప్రభువుని స్తుతించేవాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్న ప్రభువుని స్తుతించేదానిగా ఉంటే, ప్రభువే సమయం వచ్చినప్పుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను అభిషేకించి నిన్ను గొప్ప చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదులో ఉన్న క్వాలిటీస్ ఏంటో తెలుసా? ధైర్యం ఉన్నది, ప్రభువుని స్తుతించేటువంటి కృప ఉన్నది, భయపడేవాడు కాదు. అది ఆ భయం వచ్చినట్టు వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టినాడు, ప్రభువా ఇది నాకు ఒక భూతంలా కనపడుతుంది, ఇదిగా కనపడుతుంది, దీనిని ఇచ్చి నేను జయించాలి, నువ్వు జయించగలిగినటువంటి దేవుడు, జయాన్ని ఇచ్చేటటువంటి దేవుడు అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళేవాడు, వెంటనే జయించేవాడు. అటువంటి జయము నీ జీవితంలోకి రావాలి అంటే ప్రభుని స్తుతించేవాడిగా, ప్రభు యొక్క ప్రణాళికను అర్థం చేసుకొని, ప్రభువు నీ మీద పెట్టుకున్న ప్రణాళికను నెరవేర్చమని ఆయన అడిగేదానికన్నా ఉండాలని దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. మీరు మా మీద పెట్టుకున్న ప్రణాళిక, మీరు మా మీద పెట్టుకున్నటువంటి ఆలోచనను మీరు నెరవేర్చమని వేడుకొనొచ్చు. వీఆర్ నాట్ బిలీవింగ్ అవర్ సెల్ఫ్స్ లార్డ్. మా మీద మేము నమ్మకం ఉంచుకోవట్లేదు, కానీ మీ వాక్యము మీద, మీ సన్నిధి మీద, మీ కృప మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మా కుటుంబం, ఈ వాక్యము వినటువంటి ప్రతి వారు కూడా మీ మీద ఆధారపడి మీ చిత్తంగా జీవించడానికి, మీ చిత్తానుసారంలో జీవించడానికి, మీ చిత్తంలో బ్రతకడానికి మీరు వారి పట్ల కలిగి ఉన్న ప్రణాళికను నెరవేర్చమని వేడుకొనుచున్నాం. ఈ చుట్టుపక్కల వారు వాక్యమైనటువంటి వారి జీవితంలో వారికి కావలసిన ప్రతి ఒక్క విధమైన ఆశీర్వాదాలు మీరు దయచేయమని వేడుకొనుచున్నాం. మా ప్రభువు, మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములో వారి ఉద్యోగములు, వ్యాపారములు, చేతి వృత్తులు ప్రభు సమస్తమును, వారి పొలము సమస్తమును ఆశీర్వదించబడును గాక. యేసు క్రీస్తు వారి నామములో మాకు రావలసినటువంటి సమస్తమును ఆశీర్వాదాలు మా పొలము వచ్చును గాక. హల్లెలూయా. సమస్తమును మీరే మీ కృపలో జరిగించండి. అధికారులతో మాట్లాడండి, సహాయం చేయండి. అయ్యా, మా సొంత ప్రయత్నాలు ఎన్ని చేసినా, మీ దయ లేకుంటే, మీ ప్రేమ లేకుంటే, మీ ఆత్మ సన్నిధి తోడుగా లేకుంటే, పరిశుద్ధ ఆత్మదేవుడా హల్లెలూయా, మేమెన్ని ప్రయత్నాలు చేస్తున్నా అది వ్యర్థమైపోతుంది. మీరే మాకు తోడుగా ఉండండి, సహాయం చేయండి తండ్రి. మేము ఎన్నిక లేని వారము, ఈ లోక సంబంధంగా తిరస్కరించబడినటువంటి వారము. మీరు మమ్మల్ని అంగీకరించారు తండ్రి, అందును బట్టి మీకు వందనాలు. మీ కృప చూపించారు, అందును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీ కృప చొప్పున కరుణించారు, అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంది. మీ కృపలో బలపరచండి. బలమైన మీ ఆత్మను, శక్తిని, జ్ఞానమును, అభిషేకమును మాకు అనుగ్రహించి మేము జీవించినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామములో మిమ్మల్ని స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి, కృపా, కనికరము
సదాకాలం మనకు ఆయన ప్రేమించు ప్రతి వారికి నీ వాక్యమైన వారికి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమె యేసు రక్తమే చేయి, శిలువ రక్తమే చేయి. ప్రభు యేసు క్రీస్తు వారి నామమున సంపూర్ణ విజయం, స్వస్థత, అపవాదికి అనంత నాశనం. ప్రభు యేసు క్రీస్తు వారి నామమునకే జయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వాక్యాన్ని అందరికీ వివరించండి, షేర్ చేయండి, అలాగే పంచుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.